నెక్స్ట్ క్రైమ్కి వచ్చేందుకు లోన్ యాప్స్. లోన్ యాప్స్లో లోన్ తీసుకోకండి. ముఖ్యంగా లోన్ యాప్స్లో లోన్ ఇవ్వట్లేదు, వాళ్ళు మీ డాటా తీసుకుంటున్నారు. అయ్యో బాబోయ్, మీ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుంటున్నారు, మీ ఫోటోస్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అప్రూవ్డ్ లోన్, ప్రీ అప్రూవ్డ్ లోన్ సాధ్యమైనంత మీరు ఐడెంటిఫై చేయలేరు కదా. రెగ్యులర్ తీసుకునే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అంటే బ్యాంక్స్ నుంచి వస్తున్నాయి సార్. మీరు బ్యాంక్కి వెళ్ళి తీసుకోండి, ఒక అర్ధ గంట లేట్ అయినా ప్రాబ్లం. అచ్చా, బ్యాంక్ నుంచి వచ్చిన దాన్ని కూడా నమ్మద్దు. తెలియదు ఇప్పుడు మెసేజ్ ఏ రూపంలో వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది తెలియదు. కరెక్ట్. నేనేం చెప్తానంటే మీకు లోన్ కావాలి కదా, బ్యాంకులోకి వెళ్ళండి, బ్యాంకులో వాళ్ళు చెప్పిన మొబైల్ నుంచి తీసుకోండి, ప్రాబ్లం లేదు. మళ్ళీ వీళ్ళు ఆధార్ కార్డు అడుగుతారు, పాన్ కార్డు అడుగుతారు, అడ్రస్ అడుగుతారు, ఎవ్రీథింగ్ మెయిల్ ఐడి అడుగుతారు. హ్యాక్ చేయడమే. సో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ లోన్ యాప్లో లోన్ ఇస్తారు, మీరు లోన్ ఇవ్వరు, మీరు ఇన్స్టాల్ చేసినా కానీ బలి ఫొటోస్ కాంటాక్ట్స్ తీసుకుంటారు, ఓ 2,000 వేస్తారు, తర్వాత వారమే టైం ఇస్తారు, 3,000 కట్టాలా. కట్టకోకుంటే మళ్ళీ దానికి లోన్ ఇస్తారు. దానికి అట్లా ఒక టీసీఎస్ అమ్మాయి 20,000 తీసుకొని దాదాపు 2 లక్షలు కట్టింది ఆమె. నేనంతా న్యూస్ పేపర్లో చదివినది అన్నట్టు. ఏదైనా కానీ లోన్ యాప్లో లోన్ తీసుకోకండి. తీసుకోవాల్సి వస్తే బ్యాంకుకి వెళ్ళి తీసుకోండి, వాళ్ళు చెప్పిన లోనే తీసుకోండి. ఎన్బిఎఫ్సి, ఆర్బీఐ అప్రూవ్డ్ తీసుకోండి. బట్ మనం యాప్లో ఐడెంటిఫై ఎట్లా చేయాలనో అవన్నీ చాలా కష్టం అన్నట్టు. మీరు రేటింగ్స్ చూడండి. మీరు సింపుల్గా ఏ యాప్కైనా కింద రేటింగ్స్ ఉంటాయి కదా, కింద కామెంట్స్ ఉంటాయి కదా, దానిలో చూడండి. అట్లీస్ట్ ఒక 10% ఐడియా అన్న వస్తుంది, ఇఫ్ నాట్ 99%. సో తద్వారా చాలా వరకు తగ్గించవచ్చు. ఇది ఒకటి. ఈ యాక్చువల్లీ లోన్ యాప్ లోన్ తీసుకోకండి. ఒకవేళ లోన్ తీసుకునే అని వాళ్ళు భయపడిస్తే భయపడకూడదు. నిజంగానే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కాంటాక్ట్స్ అన్ని తీసుకొసుకుంటారు కదా, వాళ్ళ ఫోటోలు మార్పు చేసి ఇతను చోరు, ఇతను రేపిస్టు, ఇతను డబ్బులు పెండింగ్ ఉన్నాడని చెప్పి వాళ్ళ రిలేటివ్స్కు ఒక 10 మందికి పంపిస్తారు. దాంట్లో ఎవరుంటారు, అన్న, అమ్మ, అక్క, డాడీ, ఈ నెంబర్లకే పంపిస్తారు. అందరికి పంపిస్తారు, బాసు, సారు, ఈ నెంబర్లు పంపిస్తారు. లేకపోతే కొంతమందికి ఫోన్ చేసి నీ నెంబరు, నీ పేరు షూరిటీగా పెట్టినారంటారు అన్నట్టు. ఊరికి సంథింగ్ దే వాంట్ టు డిస్టర్బ్ అంతే. భయపడి చాలామంది ఒప్పుకునే ఫాల్స్ స్టేజ్లో బతుకుతుంటారు. భయపడి ఇంకా వాడు ఇచ్చినంత ఇచ్చుకుంటూ పోతారు. ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదొకటి. రెండోది, మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ వచ్చిందని మెసేజ్ వస్తుంది. అది ఇంకా డేంజరు. వాళ్ళు ఏం చేస్తారంటే 3,500 ప్రాసెసింగ్ ఫీజు అంటారు, తర్వాత జిఎస్టీ ఫీజు అంటారు. మీకు ఇంత చెప్తున్నాం కదా, ఇంత మాట్లాడుతున్నాం కదా, మోసపోయిన వాళ్ళందరూ పిహెచ్డీ చేసేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కదా, మోసపుచ్చే వాళ్ళు 10th ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు అన్నట్టు. బ్యూటీ ఇది. ముఖ్యంగా ఈ గ్యాంగ్స్ అన్నీ రాజస్థాను, హర్యానా, జార్ఖండ్, దేవగఢ్, జామ్తారా, అక్కడ గవర్నమెంట్ కానీ అక్కడ ఏమి అవేర్నెస్. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఈడ బేసికల్గా మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ఎవరికైతే హిందీ వస్తుందో వాళ్ళందరూ విక్టిమ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా మీరు నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు. నేను చెప్తాను, October 30th ఇండియా టుడే మ్యాగజైన్ ఉంటుంది, ఫ్రంట్ పేజీలోనే రాసినారన్నట్టు. మ్యాక్సిమం విక్టిమ్స్ ఉత్తరప్రదేశ్లోనే ఉంటారు, మ్యాక్సిమం విక్టిమ్స్ హర్యానాలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కాల్ చేసి హిందీలోనే మాట్లాడతారు. తక్కువ విక్టిమ్స్ తమిళనాడులో ఉన్నారు, హిందీ రాదు కాబట్టి. ఇక్కడ ప్రాబ్లం లేదు. మీరు చాలా మంది అనుకుంటారు కానీ పాకిస్తాన్ మనకు శత్రువులు, బంగ్లాదేశ్ మిత్రులు, శ్రీలంకలు కాదు, మన వాళ్ళే మనకి. ఎవరైనా కానీ మనల్ని మోసపించే వాళ్ళందరూ మనకు. సో రకరకాలుగా చేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ సైబర్ క్రైమ్స్ అన్నీ ఈ పాయింట్ నుంచి జరుగుతున్నాయి అన్నట్టు. సో బేసికల్గా ఏమైందంటే గమనించాల్సింది ఏంటంటే అన్నోన్ పర్సన్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ట్రై టు అవాయిడ్ ఇట్, జస్ట్ అవాయిడ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దిస్ ఇస్ ద ఫండమెంటల్ రూల్. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మీరు చూసింటారు న్యూస్ పేపర్లో అంతా, కంబోడియా అది హ్యూమన్ ట్రాఫికింగ్ స్కామ్ జరుగుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ స్కామ్ కంబోడియా, మయన్మార్ ఈ బార్డర్స్లో ఏం చేస్తున్నారంటే, ఇండియాలో బాగా చదువుకుంటారు కదా ఐటీ జాబ్స్ అవన్నీ, అక్కడ 2 లక్షలు 3 లక్షలు ఆఫర్ చేస్తున్నారు అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాసెసింగ్ ఫీజు అని ఇల్లే, ఈ జాబ్ ఎవరైతే పోవాలనుకుంటే ఇల్లే డబ్బులు కడుతున్నారు, 1,50,000 2 లక్షలు కడుతున్నారు. పోతే 1 నెల శాలరీనే కదా అని అక్కడ పోయినాక వాళ్ళ చేత సైబర్ క్రైమ్స్ చేపిస్తున్నారు ఇండియన్స్కి. అట్లా దరిదాపు 5,000 మంది ఉన్నారు. మొన్న 250 మందిని విశాఖపట్నం పోలీసు ఇడిపించుకొని వచ్చినారు. జస్ట్ ఇది 10 days బ్యాక్ స్టోరీ నేను చెప్పేది. ఐ థింక్ రవిశంకర్ సార్, విశాఖపట్నం సిపి, జస్ట్ 10 days బ్యాక్ స్టోరీ అన్నమాట. అట్లా పోయేటప్పుడు మీరు ఎక్కడికి పోతున్నారు, ఏం పోతున్నారు తెలియకోకుంటే మళ్ళీ అక్కడ వాళ్ళని రిటర్న్ రావడానికి మళ్ళీ డబ్బులు పే చేసి రావాలా. సో సంపాదించేది ఏముండదు కానీ అనవసరంగా హెరాస్మెంట్. 12 గంటలంట ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారంట చేయకోకుంటే. సేమ్ ఇదే ఇది అన్ని ఇంకా కైండ్ ఆఫ్ క్రైమ్స్ ఉన్నాయి కదా, ఏదో క్రైమ్ వీళ్ళకి అలాట్ చేస్తారు, దాని మీద ట్రైనింగ్ ఇస్తారు. దే షుడ్ డూ ఇట్.
సైబర్ స్లేవ్స్ అంటారు వాళ్ళని. మనం My God. మామూలుగా స్లేవ్స్ అని మనం విన్నాం కానీ ఇప్పుడు డైరెక్ట్ చూస్తున్నాం. సో అట్లా చాలా మంది పోయి రీసెంట్గా కింగ్ పిన్ కూడా అరెస్ట్ చేసినట్లు నేను నిన్న చూసినాను అన్నట్టు. అంటే వీళ్ళకి ఏం చేశారంటే మళ్ళీ ఈ సోషల్ మీడియా ద్వారానే జాబ్ ఆఫర్స్ అని చెప్పి ఇట్లా తీసుకొని వెళ్ళి ఇట్లా తీసుకెళ్తారు అన్నట్టు. చాలా అంటే మన ఊహకు అందదు అన్నట్టు నిజం చెప్పాలంటే. ఇదే ఓన్లీ ద విక్టిమ్ నోస్ ద పెయిన్. కరెక్ట్. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్న వాళ్ళకు కూడా ఇంత చిన్న మోసాలు ఎలా మోసపోతారు కాదు, ఆ మోసపోయిన తర్వాత తెలుస్తుంది వాట్ ఈస్ ద గ్రావిటీ అండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్. చాలా ఇబ్బంది. మీది మ్యాట్రిమోనీ మోసాలు అయితే మీరు వండర్ అవుతారు. ఇండివిజువల్స్ డబ్బులు పోగొట్టుకోవడం కాదు, నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఉంటారు, సింగిల్ పేరెంట్ అవుతారు, లేకపోతే ఒకవేళ అనుకోకుండా తల్లి ఆత్మహత్య చేసుకుంటే అనాథలు అయిపోతారు. ఇట్ ఈస్ ఎ బర్డన్ ఫర్ కంట్రీ. ఈవెన్ చెప్పడం మర్చిపోయినాను, జస్ట్ నిన్న ఉపరాష్ట్రపతి ఆయన స్వయంగా అన్నాడు ఇట్ ఈస్ డీరైలింగ్ ద ఎకానమీ అని చెప్పినాడు సైబర్ క్రైమ్స్ గురించి. డీరైలింగ్ 70,000 కోట్లు అంటే తమాషలా. మీకు తెలిసిన అమెరికన్సీ దరిదాపు $10 బిలియన్ సైబర్ క్రైమ్ గురవుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఆరిజిన్ మన ఇండియా నుంచి ఉన్నదని ఒక టాక్ కొడుకుంది. ఇవే కాకుండా వేరే దేశాలకు పోతారు కదా మన స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్. అక్కడ పోయి వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారంటే ప్రాజెక్ట్స్ వర్క్స్ అవి వేరే వాళ్ళతో చేయించుకుంటున్నారు. అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ వర్క్స్ ఆఫర్ చేసేవాళ్ళు సైబర్ క్రిమినల్స్ అన్నట్టు. ఒకసారి ప్రాజెక్ట్ వర్క్ అంతా అయిపోయినాక లేకపోతే మధ్యలో ఉన్నాక మాకు యూనివర్సిటీ నుంచి మెయిల్ వచ్చింది, నీది ఇట్లా $60 నుంచి $6,000 గుంజుతున్నారంట. ఇది రియల్లీ హ్యాపెండ్ అన్నట్టు. వన్ ఆఫ్ మై సీనియర్ కన్వేడ్ అన్నట్టు. నేను ఇప్పుడు ఈ సైబర్ నేరాల గురించి మాట్లాడుతున్నా కాబట్టి చాలామంది రకరకాలుగా కమ్యూనికేట్ చేస్తుంటారు అన్నట్టు. సో అలా నాకు కూడా జ్ఞానం ఏంటంటే విక్టిమ్స్ నుంచి నేర్చుకునేది. నాకేం క్రిమినల్ ఏదో న్యూస్ పేపర్ ఆర్ విక్టిమ్. నాకు విక్టిమ్ నుంచి అయితే సాయంత్రం 7-8 అట్లా ఫోన్ చేయమంటాను, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. బట్ పాత క్రైమ్ అయితే అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రైమ్ అయితే మనకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు, 1930 కంప్లైంట్ చేయమంటాం. కొత్త క్రైమ్ అయితే నేను కూడా వింటాను, ఎందుకంటే ప్లస్ నేను ఇంకొకటి నేను మన సిగ్నేచర్ స్టూడియో నుంచి రిక్వెస్ట్ చేసుకుందంటే నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను. ప్రస్తుతానికి 2,001 మంది ఉంటారు. సో ఈ వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా సైబర్ నేరాల గురించి దాంట్లో పోస్ట్ చేస్తుంటాం. మీరు వెనక్కి ఎప్పటి వరకైనా పోవచ్చు అన్నట్టు. సో ఆ నెంబర్ ఆ వాట్సాప్ ఛానల్ నెంబరు 9966272121. దీంట్లో మీరు జస్ట్ యాడ్ మీ టు వాట్సాప్ ఛానల్ అంటే వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, యాడ్ కావచ్చు. తద్వారా ఏమవుతుందంటే సొసైటీలో జరుగుతున్న అన్ని రకాల క్రైమ్స్ ముఖ్యంగా సైబర్ క్రైమ్సే వీ డోంట్ డీల్ విత్ అదర్స్. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్లో ఇద్దరు కొట్లాడుకున్నారు, ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడుకున్నారు, ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకున్నారు. ఆ క్రైమ్స్ ఈ సొసైటీ మీద అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఈ సైబర్ క్రైమ్స్ మాత్రం సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటాయి. అండ్ కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, తెలియదు అన్నట్టు. అన్లెస్ వాడు విక్టిమ్ అయితేనే తెలియదు అన్నట్టు. బెస్ట్ ఏంటంటే మీరు 1కి 10 సార్లు చెక్ చేయండి. ఒక 6 నెలలు లేట్ అయినా ప్రాబ్లం లేదు, రైట్ పాత్నే చూజ్ చేసుకోవాలి. లేకపోతే ఏమైందంటే ఇంకొకటి మీకు అర్థం ఏంటుంది, ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆ పర్టికులర్ క్రైమ్లో ఎప్పటికీ సైబర్ క్రిమినల్ అర్జెన్సీ క్రియేట్ చేస్తాడు, చాలా అర్జెన్సీ క్రియేట్ చేస్తారు. స్పెల్ మిస్టేక్స్ ఉంటాయి, మీకు చాలా ఉంటాయి దాంట్లో. అండ్ ఎక్కువ భాగం మీ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడరు, హిందీ ఇంగ్లీష్ మాట్లాడతారు, వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో దీస్ ఆర్ మనకు సిమ్టమ్స్ అనుకోవచ్చు, లేకపోతే దీస్ ఆర్ ద ప్యాటర్న్స్ అనుకోవచ్చు అన్నట్టు. బట్ ఏదేమైనా కానీ సైబర్ నేరం జరుగుతుంది, దానికి గురి అవుతున్నారంటే విక్టిమ్ ఈజ్ ద రీజన్ ఫర్ ఇట్ అని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. సేమ్ అట్లనే లాటరీ వచ్చిందంటారు, లాటరీ ఫ్రాడ్. ప్లస్ లేకపోతే మొన్న ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ 5,000 డబ్బులు ఇస్తుందని చిలక మీద నొక్కండి 5,000 వస్తుందని చెప్పి ఫేస్బుక్లో నడిచింది అన్నట్టు. సో అట్లనే ఆ అమ్మాయిని తన కొడుకు పెళ్లి సందర్భంగా ఫ్రీ రీఛార్జ్ అని చెప్పి అట్లా వస్తుంటాయి అన్నట్టు ఫేస్బుక్లో, అవన్నీ వస్తుంటాయి. సో క్రైమ్ చేసేవాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్తో లింక్ అప్ అయ్యి 100% వాడు కరెంట్ అఫైర్స్తోనే లింక్ అప్ అయ్యేది. కరెంట్ అఫైర్స్తో కాకుంటే హౌ యూ కెన్, దే ఆర్ వెరీ గుడ్ సోషల్ ఇంజనీర్స్, వెరీ గుడ్, దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ చాలా అప్డేట్ ఉన్నారు సార్. నో, దే ఆర్ మచ్ మోర్ అప్డేటెడ్. అదే కదా నేను చూస్తుంటా కదా. కాకపోతే ఒకటి నాకు ఈ మధ్యన ఫేక్ డ్రగ్ పార్సల్ వచ్చింది. మాలో నాకు 2-3 సార్లు వచ్చింది. వస్తే మనకు ఫస్ట్ IVRS కాల్ వస్తుంది కదా, IVRS కాల్ వస్తుంది, ఎస్ ఇన్స్పెక్టర్ ఈ స్పీకింగ్ అని పెట్టేస్తారు అంతే.
వర్క్ జస్ట్ ఎస్ ఇన్స్పెక్టర్ ఈ స్పీకింగ్ అంతే. మనకు కూడా తెలుసు ఆడ అన్నోన్ పర్సన్ ఎందుకు చేస్తాడు మనం. కరెక్ట్. మనకు టైం ఉంటే మనకు బాగా టైం ఉండేది అనుకోండి ఇంక కొద్దిసేపు మాట్లాడతాం అన్నట్టు అట్లీస్ట్ టు ద సర్టన్ ఎక్స్టెంట్ వరకు మాట్లాడదాం. మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. ఆఫ్ కోర్స్ వాడు అడిగినట్లు అమౌంట్లు ట్రాన్స్ఫర్లు స్కైప్లు ఇవన్నీ ఉండవు కానీ సర్టన్ ఎక్స్టెంట్ వరకు మాట్లాడతాం అన్నట్టు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ట్రూ. దీనికి నేను చెప్పేటి ఏంటంటే సార్ నివారణే దీనికి పరమ ఔషధం. ఔషధము.